ఎర్రకోట నుంచి గర్జించిన మోడీ, దెబ్బకు దిగొచ్చి నరేంద్రుడికి ఫోన్ కాల్ చేసిన యూనస్ మహ్మద్. ప్రస్తుతం బంగ్లాదేశ్లో కల్లోలం ఇంకా కొనసాగుతూనే ఉంది. గత కొన్ని నెలలుగా రిజర్వేషన్ల అంశం ఆ దేశాన్ని కుదిపేస్తుంది. ప్రత్యక్షంగా రిజర్వేషన్ అంశం అనేది కళ్ళకు కనిపిస్తున్నప్పటికీ పరోక్షంగా పెద్ద పెద్ద దేశాలు ఆ దేశంలో అస్థిరతను నెలకొల్పడానికి శాయశక్తులా పనిచేస్తున్నాయన్న విషయం స్పష్టంగా ప్రపంచం మొత్తం చూస్తూనే ఉంది. ఏకంగా దేశ ప్రధాని షేక్ హసీనాను కట్టుబట్టలతో దేశం విడిచి వెళ్ళిపోయేలా చేసింది. మరోవైపు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, మిగతా జడ్జీలు సైతం తమ పదవుల నుంచి తప్పుకునేలా చేసింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్లో కొన్ని రోజులుగా అశాంతికర పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తూనే ఉంది. సోషల్ మీడియా ద్వారా, న్యూస్ ఛానల్స్ ద్వారా అక్కడ అల్లరి మూకలు, మైనారిటీలుగా ఉన్న హిందువులపై దాడులు చేస్తున్న అనేక ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. హిందూ దేవాలయాలు, హిందువుల ఇళ్లలోకి ప్రవేశించి అమ్మాయిల్ని అత్యాచారం చేయడం, దోచుకోవడం వంటివి చేస్తున్నారు. బలవంతంగా మత మార్పిడులకు కూడా పాల్పడుతున్నారని అనేక వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్లో ఏర్పడిన అనిశ్చితి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో బంగ్లా మాజీ పీఎం షేక్ హసీనా ప్రస్తుతం భారత్లో ఆశ్రయం పొందారు. అదేవిధంగా దేశ ప్రధాని మోదీ ఇటీవల ఎర్రకోట నుంచి కూడా బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల అంశంపై స్పందించారు. ముఖ్యంగా హిందువులపై దాడులు, హిందూ దేవాలయాలపై దాడులు ఘటనలను ఆందోళన కలిగిస్తుందని అన్నారు. దీనిపై ఆ దేశంలో తొందరలోనే పరిస్థితులు సద్దుమణిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. మేము తీసుకోబోయే చర్యలకు ప్రతిపక్షాలు సైతం మద్దతివ్వాలని కోరారు మోదీ. బంగ్లాలో ఉన్న హిందువుల గురించి 140 కోట్ల భారతీయులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని మోదీ అన్నారు. ఈ నేపథ్యంలో బంగ్లాలో ఏర్పాటు అయిన తాత్కాలిక ప్రభుత్వానికి అధినేతగా ఉన్న మహ్మద్ యూనస్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఈరోజు స్వయంగా ఫోన్ చేసి మరీ మాట్లాడారు. బంగ్లాదేశ్లో ఉన్న హిందువులతో పాటు మైనారిటీల అందరి భద్రతను కాపాడతామని చెప్పారు యూనస్ మహ్మద్. తమ ప్రభుత్వం హిందువుల్ని కాపాడడంలో పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటుందని కూడా బంగ్లా ప్రధాని హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని స్వయంగా ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న మహ్మద్ యూనస్ మధ్య ఫోన్ సంభాషణ కొనసాగింది. మహ్మద్ యూనస్ తనకు ఫోన్ చేసినట్లు మోదీ పేర్కొన్నారు. వీరిద్దరి సంభాషణకు సంబంధించిన విషయాన్ని మోదీ ట్వీట్ చేశారు. బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకు, మైనారిటీలకు రక్షణ కల్పిస్తామని ప్రధాని నరేంద్ర మోదీకి మహ్మద్ యూనస్ హామీ ఇచ్చారని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ విషయంలో భారత్ కలుగ చేసుకోకూడదని, మాకు కొంచెం సమయం ఇవ్వాలని కోరినట్టు తెలుస్తుంది.